హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజీ బ్లాగ్స్ తెలుగు. నేను మీ గాయత్రి. చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక. నాకే టైం లేక నేను పోస్ట్ చేస్తలేను. సో సారీ అందరికీ. ఇక మీదట రెగ్యులర్గా టైం తీసుకొని మరి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తానండి. మాకు ఏ అవసరమైనా సరే కదిరికైనా రావాలి, లేకపోతే మదనపల్లికైనా వెళ్ళాలి. సో దట్ వేరే వర్క్ కూడా ఉండే, అందుకనే కదిరికి వెళ్తున్నామండి ఈరోజు. ఇంకా వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత టైం ఉంటే విశాల్ మార్ట్కి తీసుకెళ్ళమని అడిగాను విజయ్ని. సరే తీసుకెళ్తానన్నారు. విశాల్ మార్ట్ బ్యానర్స్లో అయితే దాని అడ్రస్ కాలేజ్ సర్కిల్లో అని రాశారు, కానీ కాలేజ్ సర్కిల్లో కాదండి, సైదాపురంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దాటేసిన తర్వాత అనంతపూర్ రోడ్కు ఉంటుంది. ఇంకా స్టార్టింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో లేడీస్ కలెక్షన్ ఉందండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. చూడీదార్స్, కుర్తా సెట్స్, పలాజోస్, లెగ్గిన్స్, చున్నీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ స్వెటర్లు అయితే చాలా నచ్చాయి నాకు, కాకపోతే రేట్ సెట్ అవ్వలేదండి, అందుకే నేను కొనుక్కోలేదు. ఏంటో ఈ మధ్య లెగ్గిన్ ప్యాంట్స్ కంటే పలాజో ప్యాంట్స్ ఎక్కువ నచ్చేస్తున్నాయి నాకు. లుకింగే కాదండి, కంఫర్ట్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఎక్కువ ఈ వీటిలోనే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు ఏంటంటే స్టాక్ అన్ని తగ్గిపోయాయండి. ఇంకా రీస్టాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి కొనుక్కుందాంలే అన్నట్టు అవేం కొనుక్కోలేదు. కిడ్స్ వేర్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చిన్నపిల్లలకి అన్నీ ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉంది. ఇంకా పై ఫ్లోర్లో వచ్చేసి మెన్స్ వేర్ ఉంది. మెన్స్ వేర్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, కలర్స్ చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి కాటన్లోని. ఫార్మల్ షర్ట్స్, టీ షర్ట్స్, తర్వాత జీన్ ప్యాంట్స్, ఫార్మల్ జీన్స్, తర్వాత బ్యాగీ ప్యాంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఎవరైనా సరే ఇక్కడ ట్రై చేయొచ్చు. షార్ట్స్లో బై వన్ గెట్ వన్ నడుస్తుంది. మా ఆయనకు కొన్ని కొనుక్కున్నాను. అబ్బాయిలకైతే ట్రాక్ ప్యాంట్స్ మంచి కలెక్షన్ వచ్చేసిందండి విశాల్ మార్ట్లో. చాలా బాగున్నాయి ట్రాక్ ప్యాంట్స్ అయితే. ఇంకా ఈ బుడ్డి బుడ్డి క్యాప్స్ అయితే భలే నచ్చేసాయి నాకు. జస్ట్ 99 రూపీస్ ఓన్లీ. బట్ ఇప్పటికే చాలా ఉన్నాయి క్యాప్స్ ఇంట్లో అని చెప్పి మా ఆయన ఒక లుక్ ఇచ్చాడు. సో దట్ నేను కొనుక్కోలేదు. కిచెన్లోకి ఏమైనా కొనుక్కుందాము, కొత్తవి ఏమైనా వచ్చి ఉంటే అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ. అండ్ కదిరి వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. పైనుంచి పై ఫ్లోర్ నుంచి చూస్తే అసలు హైవే మొత్తం భలే కనిపిస్తుంది. కదిరి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కంటికి. నచ్చినవేమో అన్నీ కొనేసుకున్నాం, బాస్కెట్ అంతా నింపేసాం. బిల్ ఎంత అవుతుందో ఏమో అని చెప్పి టెన్షన్ అయితే ఉంది. అందుకని చెప్పి కొన్ని అన్నెసెసరీ థింగ్స్ అయితే బిల్డింగ్కి వెళ్ళకముందే అక్కడ తీసేసాము. మా ఆయన అయితే టెన్షన్గానే చూస్తూ ఉన్నాడు బిల్ అంతా. బిల్ ఏమో చాంతాడంత అయింది. ఇంకా చేసేదేం లేక స్టార్ట్ అయిపోయాం మళ్ళీ రిటర్న్. అప్పటికే ఆఫ్టర్నూన్ 2:30 దాటింది. షాపింగ్లో టైం తెలియలేదు. ఇంకా ఆకలేస్తుంటే వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఫుల్గా కడుపు నిండా తినేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇది తెలుసు కదా, ఇది మా స్కూలే. తర్వాత రేగిపళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అని కొన్ని రేగిపళ్ళు ఇంకా కొన్ని బనానా కొనుక్కొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఎండ అయితే మామూలుగా లేదు, చాలా ఎండ కాసింది. కౌలేపల్లి గేట్ దగ్గర తాటి బెల్లం అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. పిల్లలకి పాలలో కలిపి ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి కొనుక్కున్నాము. కొనుక్కునేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. కొత్త బట్టలు కొనుక్కుంటే పండగ రాకనే 10 సార్లు వేసి చూస్తానండి నేను. అలాంటిది అసలు ఇవన్నీ చూడకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకు వెళ్ళగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి టీ కూడా తాగకుండా అన్నీ చూపించేస్తున్నాను. ఈ బట్టలన్నీ ఆల్మోస్ట్ మా పిల్లలకి కొనుక్కున్నాడు మా ఆయన. పిల్లలకంటే ఇద్దరికీ కాదు, తన్విష్కి తక్కువనే కొన్నాడు, పాపకి ఎక్కువ కొన్నాడు. ఏమైనా అంటే నా కూతురికి అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాడు. నా కోసం అయితే నేను 2 టాప్స్ తీసుకున్నాను. ఇది బై వన్ గెట్ వన్ 700 రూపీస్కి 350 ఒక టాప్ వచ్చేసి బాగున్నట్టు అనిపిస్తే కొనుక్కున్నా. ఆ తర్వాత ఈ స్వెటర్ ఒకటి కొనుక్కున్నాను అండి. ఇది 499 పడింది. కలర్ బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అని చెప్పి నాకు సెట్ అయిందో లేదో కామెంట్ చేసేయండి. ఈ టీషర్ట్ అయితే మాత్రం నేను పెద్దోడి కోసం కొనుక్కున్నాను, నాకు నచ్చింది అండ్ వాడికి కూడా కలర్ సెట్ అవుతుంది అనిపించి కొనుక్కున్నాను. 179 రూపీస్ పడింది. ఇంకా ఈ బుడ్డి ప్యాంట్స్ అన్నీ వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు కోసం కొనుక్కున్నాడు. నా సెలెక్షన్ కాదు, అసలు నన్ను అడగలేదు, వాళ్ళ నాన్ననే కొనుక్కున్నాడు, వాళ్ళ కూతురు కోసం కొనుక్కున్నాడు. అన్నీ నాకు నచ్చినాయి, నేను కొనుక్కున్నాను అని చెప్పేసి చెప్తాడు. ఈ ఒక టీషర్ట్ అయితే తన్విష్ కోసం నేను కొనుక్కున్నాను. ఇది కూడా 179 రూపీస్ పడింది. అండ్ తర్వాత ఈ షార్ట్స్ అయితే మా ఆయన కోసం కొనుక్కున్నాను చెప్పినా కదా, ఇవి బై వన్ గెట్ వన్ ఉండే, అందుకు ఈ 2 కూడా కొనుక్కున్నాను. ఎన్ని షార్ట్స్ కొన్నా కూడా ఉండవు. ఇంకా కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కున్నాను. ఇంకా తర్వాత పిల్లలకి మ్యాగీ, ఇంకా కెచప్ కూడా కొన్నా. ఉప్పు ప్లాస్టిక్ బాటిల్స్లో వేయకూడదని చెప్పి విజయ్ ఎక్కడో చూసారంట ఫోన్లో. సో దట్ స్పెసిఫిక్గా గ్లాస్ జార్లోనే ఉండాలని చెప్పి పట్టుబట్టి మరీ కొనుక్కున్నాడు. ఈ స్ట్రైనర్ నేను కొనుక్కున్నా. ఈ బేకింగ్ ట్రే కూడా నేనే కొనుక్కున్నాను, పిల్లలకి కేక్ చేసి పెడదామని చెప్పి. అండ్ ఈ బుడ్డి బాండ్లీ వచ్చేసి 129 రూపీస్, బేకింగ్ ట్రే వచ్చేసి 99 రూపీస్. టోటల్ బిల్ వచ్చేసేసి 2500 అండ్ చేంజ్ ఎంతో అయింది.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.